నా పేరు ముర్తుజా, సిఐటి నగర కార్యదర్శి. గత 18 సంవత్సరాలుగా ఒకే యూనియన్గా సిఐటి ఆధ్వర్యంలో కార్మిక సంఘంగా ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2-3 సంవత్సరాల కిందట గాడి తప్పి అంబులెన్స్ డ్రైవర్లు కొద్దిమంది అక్కడ క్రమశిక్షణ లేకోకుండా అక్కడ పేద ప్రజలు దోచుకుంటున్న తరుణంలో అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, పేద రోగులతో చాలా వేలకు దండుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళని ఖాళీ చేయించండి. మరి సిఐటి జోక్యం చేసుకొని ఈరోజు ఎన్నడూ లేని విధంగా వాళ్ళకు ఒక తాటి మీదకి తెచ్చి ఐక్యంగా సీరియల్ నలుపుతూ బహిరంగంగానే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలా, ఎవరంటే వాళ్ళు ఇష్టాచారం గడకూడదని ఆడ రేట్ల పట్టిక కూడా ఏర్పాటు చేసి అక్కడ క్రమశిక్షణ అందరికీ ఐక్యంగా నడుపుతున్నాం. అయితే కొద్దిమంది వాళ్ళ ఆటలు సాగలేదు కాబట్టి కుల సంఘాలని తీసుకొచ్చి ఈరోజు అంబులెన్స్ డ్రైవర్లలో వాళ్ళు చిచ్చు పట్టే పద్ధతుల్లో అవలంబిస్తున్నాడు. ప్రధానంగా తిమ్మప్ప డమ్మీ విలేకరులుగా ఉండగా ఆయన సంతోషు, అనిల్ ఇట్లాంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పాపంగా నిజంగా చెప్పాలంటే దళిత నాయకులు కూడా తెలీదు, వాళ్ళు సమాచారం తెలుసుకోకుండా అంబేద్కర్ గారి మీద అభిమానంతో తీసుకొచ్చి యూనియన్ పెట్టాలనుకో తప్పేం లేదు, మేము దానికి స్వాగతిస్తున్నాం. అయితే మనం వాళ్ళతో చర్చించడం జరిగింది. అయ్యా 74 మంది ఉన్నప్పుడు 12 మంది ఒక పక్కన ఉన్నారు, 54 మంది వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు, మీరు ఆలోచించండి చెప్పినప్పటికీ వాళ్ళు అంబేద్కర్ అన్నప్పుడు మనం కూడా ఏం చెప్పాము, సరే మీరు అమరావతి హాస్పిటల్ బోర్డు నాటుతున్నారు, అభ్యంతరం లేదు పెట్టుకోండి అన్నాం. అయినప్పటికీ మరి దగ్గర సిఐటి బోర్డు ఉన్న చాటే బోర్డు నాటకు వచ్చినప్పుడు 2 టౌన్ సిఐ గారు కూడా చాలా న్యాయమైన పద్ధతిగానే అక్కడ సహకరిస్తూ వాళ్ళకి చెప్తున్నప్పటికీ వాళ్ళ దౌర్జన్యాలు ఆటలు సాగడం లేదు. వాళ్ళు ఏమైనా కూడా కులాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ విధంగా అవలంబిస్తున్నారు. మేము ఒకటే కోరేది, నిజంగానే మేము 4 పద్ధతులు చెప్పిందే దానికి 4 పద్ధతులు స్వాగతించాం. సిఏ గారు చెప్పారు మీలో కూడా ఎవరైనా లీడర్లు తీసుకోండి అని చెప్పారు. మేము స్వయాన వీళ్ళందరూ లీడర్లు ఉండరు, మీరే మెయింటైన్ చేయండి అనేది కూడా చెప్పాం. ఓటు హక్కుతో ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓటు హక్కుతోనే మీరు లీడర్లు ఎన్నుకోండి అని చెప్పాం. అయినప్పటికీ వాళ్ళు వినడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే కోరేది, తగిన అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటాం. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే నాయకులు వచ్చారో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా వెనకడమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. యజమానులు సమస్యల మీద ఈరోజు సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క సమావేశానికి మాదిగ హక్కుల పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. వీరు కరోనాలో 3 సంవత్సరాల పాటు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసినటువంటి అంబులెన్స్ డ్రైవర్లని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరి సమస్యలపైన జరిగే ప్రతి పోరాటానికి కూడా మేము వెన్నుదన్నుగా ఉంటాం. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ, పోలీసులు కానీ, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహృదయంతో నిర్ణయం తీసుకుని వీళ్ళని పట్టగొట్టుకోకుండా, వీళ్ళ ఉపాధి కోల్పోకుండా, తర్వాత అక్కడ ఉన్న రోగులకి సకాలంలో అంబులెన్సులు రావడానికి కూడా అధికారులు నిర్ణయం తీసుకోవాలనేసి, అదేవిధంగా కార్మికులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే మీ సమస్యలపైన పోరాటం చేయడానికి ఐక్యత ఉన్నప్పుడే మీ అధికారులు కూడా మీకు భయపడతారని చెప్పేసి మొట్టమొదట కార్మికులందరూ కూడా అంబులెన్స్ డ్రైవర్లందరూ కూడా ఐక్యంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలనేసి, అందరికీ కూడా ఉపాధి కావాలి, కేవలం కొంతమందే బతకడానికి కాకుండా అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఎవరు కూడా నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలి. రొటేషన్ సిస్టంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే రకంగా మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మీ సమస్యలపైన పోరాటానికి మేము ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి ముందు ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 20 సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో అక్కడ ఒక యూనియన్గా ఏర్పడి అక్కడ వచ్చినటువంటి రోగులకి ఇతర దూర ప్రాంతాలకో లేకుంటే చనిపోతే వాళ్ళ గ్రామాలకు తరలించడానికి చాలా రకాలుగా సేవలు చేస్తున్నటువంటి ఈ అంబులెన్స్ డ్రైవర్లకి ఈ మధ్య కాలంలోనే చిన్న గ్రూప్ తగాదాలు, మనస్పర్ధాలు, విభేదాలు ఏర్పడే క్రమంలో కొంత బయట వ్యక్తులు పోయి అక్కడ ఈ సిఐటి యూనియన్ని కొంత చీలిక గ్రూపుగా తయారు చేస్తూ
దానికి మరీ అంబేద్కర్ అని చెప్పేసి కూడా ఒక పేరుని బయటికి తీసుకురావడం అనేది చాలా బాధాకరం. అంటే యూనియన్ అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధాలు వస్తుంటాయి, వాటిని మనము సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఒక యూనియన్ చోట ఇంకో కొత్త యూనియన్ని తీసుకొని పోయే క్రమంలో అక్కడ కొత్త కొత్త సమస్యలు ఏర్పడి ఇవి కులాలు మతాలకి లేదంటే కొంత దాడులు దౌర్జన్యాల వైపు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది. మళ్ళీ రెండు వైపులా సోదరులు కూడా గమనించాలి. ఇప్పటికే ఉన్నటువంటి సిఐటి యూనియన్లో ఎటువంటి సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని అక్కడున్నటువంటి రోగులకి మంచి సదుపాయాలు సేవలు అందించాలి మానవతా దృక్పథంతో అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. అలాగే మొన్నటి దినం అంబేద్కర్ బోర్డు పెట్టి కొత్త యూనియన్గా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది. మళ్ళీ అట్లాంటి వాళ్ళు కూడా కొద్దిగా గమనించాలి. అంటే అంబేద్కర్ అనే పేరుని ఇప్పటికిప్పుడే తేవడం అనేది కూడా అంత సమంజసం కాదేమో. ఎందుకంటే అక్కడ యూనియన్ ఉంది, ఆ యూనియన్లోనే మనం భాగస్వాములు కావాలి, ఆ యూనియన్నే బలోపేతం చేసుకోవాలి. మరి ఏదన్నా కానీ అక్కడ సమస్యలు తలెత్తితే కూర్చొని మాట్లాడుకుంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది. కానీ దీన్ని కులాలు మతాల వైపు మళ్లించుకోకుండా అందరూ ఆలోచించేసి మంచి సహృదయంతో ఆ యూనియన్ని సిఐటి యూనియన్నే కొనసాగించే విధంగా అందరూ మీరంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమస్యని ఇంతటితో కొంత మనము ముగించేసి ఒక మంచి సోదర భావాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేము ఇంకొక వర్గానికంటే ఈ అవతల వ్యక్తులకు కూడా సూచన ప్రాయంగా కూడా తెలియజేశాము. దీన్ని మనస్పర్ధాల వైపు మళ్లించుకోవద్దండి దయచేసి. అక్కడ పేద ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది. మళ్ళీ దానికి తోడు సీరియల్ అంటున్నారు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఒక యూనియన్ ఉంటేనే ఒక సీరియల్ అనేది వస్తుంది. లేదంటే కిలోమీటర్కింత దూర ప్రాంతాలకింత వాళ్ళు చావు బతుకుల్లో లేదంటే తీవ్ర గాయాలతో ఉండేటోళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి అట్లాంటి విషయాలను కూడా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించేసుకొని ఇప్పటికే చాలామందికి ప్రాణాలు కాపాడినోళ్ళుగా ఉన్నారు. మరి అలాగే చనిపోతే వాళ్ళ ఇల్లుకి కూడా చేర్చిన సందర్భాలను కూడా మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. కాబట్టి మీరు ఇప్పటికైనా గమనించి ఎటువంటి సమస్యలు లేకోకుండా మంచి వాతావరణంలో అక్కడ సిఐటి యూనియన్నే బలోపేతంగా చేసుకొని మిగతా వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు పోతారని చెప్పేసి ఆశిస్తున్నాం. రాము అంబులెన్స్ యూనియన్లో వర్క్ చేస్తూ ఉన్నాను. గత 25 ఏళ్ళుగా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను నేను. గత కొన్నేళ్లుగా ఒక క్రమ పద్ధతిలో సీరియల్ పద్ధతులుగా నడుపుకుంటూ ఉన్నాము. కానీ కొంతమంది రౌడీ మూకలు అక్కడ దౌర్జన్యానికి పాల్పడి అక్కడ డబ్బులు దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు సీరియల్ ఉండడం ద్వారా వాళ్ళకి అవకాశం లేదని చెప్పి ఈరోజు సీరియల్ లేకోకుండా క్రమ పద్ధతి లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకుల్ని ముందుకు తీసుకువచ్చి అక్కడ సీరియల్ పద్ధతి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము అందరూ ఖండిస్తూ ఉన్నాం. మేము యాక్సెప్ట్ చేయడం లేదు, ఒప్పుకోవడం లేదు. సీరియల్ పద్ధతితో ఉంటే అన్ని కుటుంబాలు బాగుపడతాయి, అన్ని కుటుంబాలు బతకగలుగుతాము అని చెప్పి మేము చెప్తా ఉంటే ఆ రౌడీ మూకలు కొంతమంది వాళ్ళ వెనకలు వచ్చిన నాయకులు ఎవరూ కూడా మా బాధను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరికీ చెప్పాం, అయినా మా బాధను ఎవరు పట్టించుకోవడం. ఇక్కడ 2 బోర్డులు నాటడం తప్పేంటి అనే దానిపైన చెప్తా ఉన్నారు. కానీ అక్కడ 2 బోర్డులు నాటడం వలన సీరియల్ విచ్ఛిన్నమవుతుందనే విషయం ఎంతమందికి చెప్పినా నాయకులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. గత 3 నెలల నుంచి అందరికీ వచ్చిన వాళ్ళకంతా ఇదే చెప్తూనే ఉన్నాం. అయ్యా మా పరిస్థితి ఇది, సీరియల్ పద్ధతిగా నడుపుకుందాం అనుకుంటున్నాం, మాకు అంబేద్కర్ వలన ఎలాంటి ఇబ్బంది లేదు, బోర్డు నాటడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పినా కూడా వీళ్ళు 2 సీరియల్స్ పెట్టాలా, వాళ్ళొక సీరియల్ పెట్టుకుంటారు, మాదొక సీరియల్ పెట్టుకుంటారని చెప్పి సీరియల్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళు దోపిడీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంగా వీళ్ళు రౌడీ మూకలు తిమ్మప్ప అనే వ్యక్తులు, అతని అన్నదమ్ములు, వెనకల ఇంకా కొంతమంది దీనికి నాయకులు కూడా ప్రోత్సహించడం చాలా గమనార్హం, చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖండిస్తూ మేమంతా ఎంత దూరమైనా తీసుకెళ్తాం, సిఐటియు తరపు నుంచి ఎంత దూరమైనా తీసుకెళ్తాం, దేనికైనా సిద్ధపడతాం.